జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎందుకో తెలియదు కానీ కారణం తెలియదు కానీ తమిళనాడులో తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే పార్టీ అధినేత విజయంపై ఒక చులకన భావం ఉన్నట్లుంది. చాలా చిన్న చూపు ఉన్నట్లుంది. అందుకే ఆయన తాజాగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయం అనేది కటౌట్లు పెట్టి హాలోగ్రాములు పెట్టి చాలా సుఖంగా గెలిచేశారు కేవలం 2 ఏళ్లలో. నేనిక్కడ 15 ఏళ్ళు రోడ్డు మీద దేకుతున్నా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, సీఎం చేయలేదంటూ ఆయన ఆవేదన చెందారని ఆయన అనుకుంటున్నారే కానీ ఇది ఆవేదన కాదు, ఒక వ్యంగ్యం. అది ఒక వెక్కిలింపు కూడా అని అనుకోవచ్చు. చాలా వెక్కిలింపు ధోరణి కనిపించింది, ఒక వ్యంగ్యం కనిపించింది ఆయన మాటల్లో. అంటే తమిళనాడులో టీవీకే పార్టీ స్థాపించి కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే అక్కడ అనూహ్యంగా విజయం సాధించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది. ఆ తర్వాత చిన్న చితక పార్టీలతో మద్దతుతో కలిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బల పరీక్షను కూడా ఎదుర్కొని విజేతగా నిలిచినటువంటి పరిస్థితి. ఇది పార్టీ ఎవరైనా ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తే ఆ రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణాలు, సాధించాల్సినటువంటి ప్రగతి ఏదైనా ఉంది అంటే విజయాన్ని క్లియర్గా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎందుకో ఫస్ట్ నుంచి విజయం అనేది ఆయనకి జీర్ణించుకోలేకపోతున్నారో, లేకపోతే అసూయగా ఉందో, లేకపోతే చులకన భావం ఏంటో కానీ ఈ వ్యాఖ్యలు కేవలం కటౌట్లు హాలోగ్రాములు పెట్టి సుఖంగా గెలిచేశారంటూ పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తులు చెప్పడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే విజయం పట్ల మీకు అసూయగా ఉందా? విజయం పట్ల మీరు ఈర్ష్యతో రగిలిపోతున్నారా? విజయంతో ఇక్కడి మిమ్మల్ని పోల్చుతున్నందున మీరు దీన్ని తట్టుకోలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అసలు విజయ్ ఏ పరిస్థితుల్లో పార్టీ స్థాపించారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకున్నటువంటి ప్రత్యర్థుల కంటే తమిళనాడులో విజయ్కు ఉన్నటువంటి ప్రత్యర్థుల బలమే ఎక్కువ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు చంద్రబాబు నాయుడు వంటి మంచి స్నేహితుడు ఉన్నాడు, మంచి బలం ఉంది, బీజేపీ తోడు ఉంది. మీకు ప్రత్యర్థి ఇక్కడ కేవలం వైఎస్ జగన్ ఒక్కడే. కానీ అక్కడ తమిళనాడులో అలా కాదు. విజయ్ పార్టీ స్థాపించినప్పుడు విజయ్ పార్టీ టీవీకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో పోరాడినప్పుడు విజయ్ ఎదుర్కొన్నది ఒక బలమైన డిఎంకే కూటమిని ఎదుర్కొన్నాడు. ఆ డిఎంకే కూటమిలో బలమైనటువంటి డిఎంకే పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, ఇతరత్ర కమలాసన్ పార్టీ ఉంది, విజయకాంత్ పార్టీ ఉంది. కానీ ఇక్కడ మరోవైపు ఏడీఎంకే కూటమి ఉంది. బలమైన ప్రత్యర్థి పార్టీగా ఏడీఎంకే ఉంది, బీజేపీ ఉంది, ఇతర చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అంటే 2 బలమైనటువంటి కూటమిలని, అది కూడా జాతీయ పార్టీలతో కూడి ఉన్నటువంటి 2 బలమైనటువంటి కూటమిలను ఎదుర్కొని టీవీకే పార్టీ ఎన్నికల్లో నిలబడి ఒంటరిగా పోటీ చేసి, అది కూడా ఆయనపై ఎన్ని కేసులు పెట్టారు? సిబిఐ కేసులు పెట్టారు, అతని సినిమా రాకుండా ఆపారు, తొక్కిసలాట కేసులు పెట్టారు. సిబిఐ కేసులు అన్నీ ఎదుర్కొని సామధాన దండోపాయ భేదాలను ఉపయోగించి ఆయన్ని లొంగ తీసుకునే ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆయన లొంగలేదు. సరికదా ఒంటరిగానే తేల్చుకున్నారు, ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి అటువంటిది ఇంత సింపుల్గా మీరు కటౌట్లు హాలోగ్రాములు పెట్టి సుఖంగా గెలిచేశారని చెప్పి ఎలా చెప్తారు? సో ఇదంతా టీవీకే పార్టీకి సంబంధించింది. ఇక నన్ను 15 ఏళ్ళు రోడ్డు మీద దేకినా సరే పట్టించుకోలేదు అని అంటున్నారు. కానీ 15 ఏళ్ళు మీరు పార్టీ పెట్టిన తర్వాత, ఎవరైనా సరే ఒక పార్టీ పెట్టిన తర్వాత ముందుగా ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. కానీ 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టినటువంటి మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా మీరేం చేశారు? ఎన్నికల్లో పోటీ చేశారా? లేదు కదా. అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ కూటమిని గెలిపించడానికి బాహాటంగా మద్దతు తెలిపి ప్రతి నియోజకవర్గంలోనూ ఆ 2 పార్టీల నేతలతో కలిసి తిరిగి పోటీ చేసి ప్రచారం చేసి మద్దతు తెలిపి 2014లో బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల కంటే ఒక ఏడాదిన్నర ముందు బయటకు వచ్చి తిరిగి మళ్ళీ బయటకు వచ్చి వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. అప్పుడు కూడా మీరు కూటమితో ఎందుకు బయటకు వచ్చారు? 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ వైఎస్ జగన్కు లాభిస్తుందో, వైఎస్ జగన్కు లాభించి వైఎస్ జగన్ గెలుస్తారో,
వైఎస్ జగన్ గెలవకుండా వైఎస్ జగన్ గెలుపును అడ్డుకోవాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి. కాబట్టి మీరు అప్పుడు తిరిగి బయటికి వచ్చినట్టు వచ్చి వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయింది. అందుకే మీరు ఎంతసేపు మీరు పార్టీ స్థాపించింది చంద్రబాబు గెలుపు కోసం, వైఎస్ జగన్ పరాజయం కోసం మాత్రమే మీరు పార్టీ స్థాపించారు. 2024లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా ఇటువైపు మళ్ళకుండా ఉండడానికి, చీల్చకుండా ఉండడానికి 2019లో అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రయత్నం చేశారు. 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండేందుకు కూటమిలో జాయిన్ అయ్యి బీజేపీని బలవంతంగా చేరను అని చెప్పినా సరే బీజేపీని బలవంతంగా చేర్చాల్సి వచ్చింది. దీనికి నేను తిట్లు పొందాల్సి వచ్చిందని కూడా మీరే స్వయంగా చెప్పుకున్న పరిస్థితి కూడా మీకు గుర్తులేదా? అంటే ఇక్కడ మీరు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత 15 ఏళ్ళు రోడ్డు మీద దేకినా నన్ను పట్టించుకోలేదు అనడం ఎంతవరకు సమంజసం? 15 ఏళ్ళు మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలని తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోసమే మీరు రోడ్డు మీద దేకారు, కానీ మీ విజయం కోసం కానీ మీ సీఎం పదవి కోసం కానీ ఎప్పుడు ప్రయత్నించలేదు కదా. ఆ విషయాన్ని తాజాగా 1 వీక్ క్రితం కూడా జస్ట్ ఒక వారం క్రితం కూడా మీరు చేసినటువంటి కామెంట్లలో మీరే స్వయంగా చెప్పారు, నేను పార్టీ పెట్టింది సీఎం పదవి కోసం కాదని. మరి అటువంటప్పుడు 12 ఏళ్ళు 15 ఏళ్ళు రోడ్డు మీద దేకినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు, సీఎం చేయలేదని చెప్పి ఎలా అనగలరు? పొరుగు రాష్ట్రంలో ఒక సినీ రంగానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తొలిసారిగా ఒక పార్టీ పెట్టి తొలి ప్రయత్నంలోనే అనూహ్య విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అభినందించాల్సింది పోయి ఇంత చులకనగా, ఇంత చిన్న చూపుగా ఎలా మాట్లాడగలరనేది ఇప్పుడు ప్రధానంగా అన్ని చోట్ల నుంచి పవన్ కళ్యాణ్పై వస్తున్నటువంటి విమర్శ. ఈ విమర్శలకు పవన్ కళ్యాణే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు దాసరి రాము లాంటి వ్యక్తులు కూడా పదే పవన్ కళ్యాణ్ వైఖరిని తూర్పారబడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఒక ఛానల్కి వచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి ఉదాహరణ. ఆ వ్యాఖ్యలో ఆ కామెంట్లు ఏంటనేది ఒక్కసారిగా మనం విందాం. రాష్ట్రంలో ఇంకో పార్టీ లేదు కాబట్టి ఈరోజు మిగిలి ఉన్న పార్టీ నేషనల్ పార్టీ బీజేపీయే. ఆ బీజేపీతోనే ఆ బీజేపీ పెద్ద అధిష్టానంతోనే మాట్లాడాలా. పోయినసారి కూడా వాళ్ళకి రావడం ఇష్టం లేదు. ఇక్కడికి ఈయన పవన్ కళ్యాణ్ గారు బలవంతంగా తీసుకొచ్చారు. బలవంతంగా తీసుకొచ్చారు వాళ్ళని. మేము చంద్రబాబు నాయుడుతో కలవరా మహాప్రభు అంటే ఈయనే ఒత్తిడి చేసి వాళ్ళని కాలు చెల్లు గంటలు పట్టుకొని తీసుకొని వచ్చాడు. అయిపోయింది, ఏదో రాష్ట్రం పాడైపోతుంది, ఈ ఒక్కసారికి ముందుకు రండి సార్ అని చెప్పని. మేము ఏదన్నా అతిపెద్ద జాతిగా మేము ఏమైనా చెయ్యాలనుకుంటే మేము ప్రత్యామ్నాయ రాజకీయం గురించి మేము ఆలోచించి ముందుకు వెళ్ళాలా. దాని గురించి అయితే ఇప్పుడు జరిగిన పరిణామాలకి మేమందరం తలకిందులు అయిపోయామండి. మేము ఎక్కడున్నామో మాకే అర్థం కావట్లేదు. నేను రోజుకో స్టేట్మెంట్ ఇస్తాడు, నేను సేవ చేస్తాను మీరందరూ సేవ చేయండి అంటాడు, ఏదేదో చెప్తుంటాడు. మాకేం అర్థం కావట్లేదు. ఆయన విమర్శించాలా? ఇప్పుడు నేను మీ టీవీ ముందు మాట్లాడాను, నా మీద కావాలని జనసేన వాళ్ళు ఎవడెవడో నెగిటివ్ కామెంట్స్ మాట్లాడతారు. అంటే ఇళ్ళల్లో కూర్చొని పిల్లలు కూడా ఇండ్రు వీళ్ళ మాట, వీళ్ళ బతుకులకి. వీడు బయటకు వస్తే నేను తమ్ముడి పనికిరాని ఏదో కామెంట్ పెట్టేవాడు, వాడు ఆ పేటవాడికి ఏమో తెలియదు కింద కామెంట్ పెట్టేవాడు నా మీద. పవన్ కళ్యాణ్ సంబంధించిన నిజాలు మాట్లాడంగానే టక అరే మీరేం చేశారు రా జనసేన పార్టీకి? నేను ప్రజారాజ్యానికి జనసేనకి ఊడి ఏం చేశాం? మా జీవితాలు దారపోసాం మేము అడుగుతూనే నిజాలు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు ఉందా? పొరపాటుగా కావాలని అబద్ధాలు చెప్పాను నేను ఎక్కడన్నా? అది ప్రజలు జనం ఇంకా అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అది దాసరి రాము కాపు చేసే నాయకులు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేన పార్టీ విజయం కోసం అహర్నిశలు పనిచేసి కష్టపడి ప్రతి నియోజకవర్గంలో తిరిగిన వ్యక్తి. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా కష్టపడి తిరిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైఖరికి నిరసనగా పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు సీఎంగా ముఖ్యమంత్రినే చూడాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు, తాను పార్టీ పెట్టింది సీఎం పదవి కోసం కాదని చెప్పడంతో ఇలా రకరకాల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా బయటకు వచ్చి గళం విప్పుతున్నటువంటి దాసరి రాము ఆవేదన ఇది. దాసరి రాము క్లియర్గా చెప్తున్నారు, ప్రజారాజ్యం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి జెండా మోసినటువంటి వ్యక్తులు మేము ఇప్పుడు ఒక్కసారిగా నిజాలు చెప్పేటప్పటికీ ఒక్కసారిగా టకటకమని బయటకు వచ్చి కామెంట్ల రూపంలో ట్రోలింగ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అంటే నాపై అటాక్ చేస్తున్నారంటూ ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జనసేన ఒకవైపు జనసేనాని వైఖరి ఇలా ఉంటే సహజంగానే జన సైనికుల వైఖరి అలాగే ఉంటుంది.
ఇక్కడ టీవీకే పార్టీ విజయాన్నే చూసి తట్టుకోలేక ఓర్చుకోలేని వైఖరి పవన్ కళ్యాణ్ అయితే చాలా చులకనగా చిన్న చూపు చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. మరోవైపు జనసేన వైఖరిపై తన గళం విప్పుతున్నటువంటి దాసరి రాము లాంటి వ్యక్తుల చుట్టూ ఒక ట్రోలింగ్ వాతావరణం కనిపిస్తుంది. ఒక అటాకింగ్ మోడ్లో జన సైనికులు కనిపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఎక్కడికి పోతున్నాయి ఈ రాజకీయాలు? జనసేన ముఖ్యంగా ఓవరాల్గా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, టీవీకే పార్టీ అధినేత విజయం చూసి తట్టుకోలేక కేవలం కటౌట్లు హలోగ్రాములు పెట్టి గెలిచేశారు అని చెప్పడంపై మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.